తిరుమల లడ్డూకి అంత చీఫ్గా ఎట్లా వస్తుంది? ఇవాళ కిలో నెయ్యి, ఆవు నెయ్యి అంటే 1000, 1800, 1500 ఉంది. ఇంకా నాణ్యమైంది కావాలంటే 1800 ఉంటాయి అన్నటువంటిది అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు తీసుకుంటున్నటువంటిది 450 రూపాయలకు ఎంతో. మరి అది ఎలా వస్తుంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. 350కి ఇచ్చినోడు తప్పు అయితే 450కి ఇచ్చినోడు రైట్ అవుతారా 100 పెంచితే? మరి వస్తుంది 1000, 1500 అంటున్నారు కదా అన్నటువంటి చర్చని వైసీపీ లేవనెత్తుతోంది. దాంతోపాటుగా చంద్రబాబు హయాంలో కూడా అతి తక్కువకే వచ్చింది. 2015 జూన్ గోవింద్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మహారాష్ట్ర 276 రూపాయలు, సుబీ ఆగ్రో ఇండస్ట్రీస్ మహారాష్ట్ర 279 రూపాయలు, తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ గూడూరు చెన్నై 279 రూపాయలు, హిందూపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మహారాష్ట్ర 295 రూపాయలు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ KMF 324, అలాగే 2015 నవంబర్, 2018 జనవరి, 2018 జూన్, 2018 నవంబర్, 2019 జనవరి, 2019 ఆగస్టు వీటన్నిటిలో కూడా హయ్యెస్ట్ అప్పట్లో 276తో ప్రారంభించి 2019 ఆగస్టు నాటికి 477 రూపాయలకి కొన్నారు. టోటల్గా చూస్తుంటే 2015లో కిలో నెయ్యి 276 రూపాయలకు కొనుగోలు చేసినట్టు ఈ టెండర్లోనే టీటీడీ పేర్కొంది. బహిరంగ మార్కెట్లో కిలో 1100 రూపాయల నుంచి 1200 రూపాయలు ధర పలుకుతున్నట్టుగా ఈ టెండర్ కాపీలో పక్కన టీటీడీ చెప్తోంది. మరో పక్కన 276 రూపాయలకు ఆ రోజున కొనుగోలు చేసింది. కాబట్టి ఇందులో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అంతే తక్కువకు వచ్చింది కదా అన్నటువంటి కోణాన్ని, అప్పుడు ఎట్లా కొన్నారు అన్నటువంటి కోణాన్ని ప్రజల్లో చర్చకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వైసీపీ.